ఈ వీడియోలో మనం ఒక స్టేషనరీ ఎట్లా క్లాస్‌కి క్రియేట్ చేయాలి అండ్ ఎట్లా ఆ క్లాస్‌కి అసైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక స్టేషనరీ అని కనిపిస్తుంది కదండీ! ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే స్టేషనరీ లిస్ట్ అని చెప్పి వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీరు ఏ క్లాస్‌కైతే స్టేషనరీ అసైన్ చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేసి యాడ్ ఐటెమ్ ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మీకిక్కడ యాడ్ స్టేషనరీ అని చెప్పి కనిపిస్తుంది కదండీ! ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకిట్లా పేజ్ వస్తదనమాట. క్రియేట్ స్టేషనరీ అని చెప్పి. ఈ పేజ్‌లో ఏంటంటే మీరు స్టేషనరీ యాడ్ చేసుకోవచ్చనమాట. నేను ఫస్ట్ స్టాండర్డ్‌కి బుక్ మెటీరియల్స్ అసైన్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టాండర్డ్ ఇగోండి బుక్ మెటీరియల్స్ అని చెప్పి ఇస్తున్నా. స్టేషనరీ యొక్క టైప్ అనమాట. నేను బుక్స్ ఇస్తున్నా అండి. ఇంతకు ముందు వీడియోలో మనం క్రియేట్ చేసుకున్నాం కదా స్టేషనరీ టైప్స్. అవి ఈడికొస్తాయన్నమాట. ఇన్వెంటరీ. స్టేషనరీ టైప్ బుక్ మెటీరియల్స్ ఇవ్వాలి. ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా. ఇన్వెంటరీ టైప్ బుక్ మెటీరియల్స్ ఇవ్వాలండి. ఓకే, క్వాంటిటీ మీరు ఆ స్టాండర్డ్కి ఎన్ని మెటీరియల్స్ అసైన్ చేయాలనుకుంటున్నారు. నేను 20 ఇస్తున్నా అండి. దాని యొక్క ప్రైస్ ఇక్కడ ఇవ్వాలి. ప్రైస్ వచ్చేమి 2000 ఇస్తున్నా. అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి అనమాట. నేను బుక్ మెటీరియల్స్ అని చెప్పిస్తున్నా. సో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు ఇక్కడ యాడ్ స్టేషనరీ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద వన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ స్టేషనరీస్ ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేస్తున్నా చూడండి. సెకండ్ స్టాండర్డ్ బుక్ మెటీరియల్స్ ఇస్తున్నా. స్టేషనరీ టైప్ బుక్ మెటీరియల్స్, ఇన్వెంటరీ బుక్ మెటీరియల్స్, క్వాంటిటీ నేను 5 ఇస్తున్నా. ప్రైస్ 500 ఇస్తున్నా. డిస్క్రిప్షన్ బుక్ మెటీరియల్స్ ఇస్తున్నా. సో వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు డిలీట్ బటన్ ఉంది చూసారు, దీని మీద క్లిక్ చేయగానే మనం ఇప్పుడు సెకండ్ వేరే ఇది చూడండి ఎనదర్ స్టేషన్ యాడ్ చేసుకున్నాం కదా, అది డిలీట్ అయిపోద్ది అనమాట. ఈ రెడ్ బటన్ మీద రెడ్ డిలీట్ బాక్స్ మీద క్లిక్ చేయగానే. సో ఈ విధంగా అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేశాక మీకు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, స్టేషనరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చిందనమాట. ఈ క్రియేట్ అయిన స్టేషనరీ మనకి ఎక్కడ విజిబుల్ అవుతుందంటే చూపిస్తాగండి. స్టాండర్డ్స్కి వెళ్ళాలి. వెళ్ళాక ఇక్కడ క్రియేట్ ఉంది కదండి, ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈడ ఒకవేళ స్టాండర్డ్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం స్టేషనరీ యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఈడుంది చూడండి, ఈడ ఇక్కడ కూడా స్టాండర్డ్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం స్టేషనరీ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఒక స్టేషనరీ క్లాస్కి ఎలా అసైన్ చేయాలో చూద్దాం అనమాట. అండ్ ఈ స్టేషనరీ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం క్రియేట్ చేసిన స్టేషనరీ క్లాస్కి అసైన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి ఈ వీడియోలో స్టేషనరీ ఎట్లా క్రియేట్ చేయాలో చూసుకున్నాము.